శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు జ్యేష్ఠ మాసపు సోమవారం, పైగా నిర్జల ఏకాదశి. నిర్జల ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు, అలాగే పరమేశ్వరుడికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. నిర్జల ఏకాదశి దివ్యమైనటువంటి ఏకాదశి. భీమసేనుడు ఈ రోజున ఉపవాసం ఉన్నందువలన దీనిని భీమసేని ఏకాదశి అని అంటారు. నిర్జల ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం చేయడం వలన సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఏకాదశులకు ఉపవాసం చేసినంతటి ఫలితం దక్కుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయవలసి ఉంటుంది. అందుకే దీనిని నిర్జల అంటే జలం కూడా స్వీకరించినటువంటి ఏకాదశి అని అంటారు. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ ఉపవాసం చేయాలి. నిర్జల ఏకాదశి ఉపవాసం ఆచరిస్తే మానవ జన్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం. సంవత్సరంలో 24 ఏకాదశులకు ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజు నీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. ఈ నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయం నుండి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సూర్యోదయం వరకు ఆహారం నీరు తీసుకోకూడదు. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామం అలాగే అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక నిర్జల ఏకాదశి యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం. పాండురాజు కుమారుడు భీమసేనుడు. అతనికి ఆకలి బాగా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. అసలు ఆకలికి తట్టుకోలేడు. తన సోదరులందరూ కూడా ఏకాదశికి ఉపవాసం ఉంటారు, కానీ తాను మాత్రం ఉండలేకపోయేవాడు. అందుకు పరిష్కారం కోసం వ్యాస మహర్షిని అడుగుతాడు. దానికి ఆ మహర్షి బదులిస్తూ, భీమసేన, నిర్జల ఏకాదశి రోజున ఆహారం నీరు రెండింటినీ స్వీకరించకుండా ద్వాదశి సూర్యోదయం వరకు ఉండాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాసాన్ని కనుక ఆచరిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులకు ఉపవాసం ఆచరించినంత ఫలితాన్ని నువ్వు పొందుతావని చెబుతాడు. అలా ఆ మహర్షి మాటలు విన్నటువంటి భీమసేనుడు నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరిస్తాడు. అందుకే దీనికి భీమసేని ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తూ దాన ధర్మాలు చేయడం వలన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, నీటి దానం, పాదరక్షలు, గొడుగు వంటివి దానం చేయడం వలన స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మరి ఈ రోజున అన్నదానం చేయడం వలన కలిగేటటువంటి మహిమ ఏమిటో, అన్నదాన మహిమ గురించి తెలియజేసేటటువంటి ఒక చక్కని కథ ద్వారా తెలుసుకుందాం. అసలు అన్నదాన మహత్యం ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆకలితో ఉన్నవారికి ఒక్కరోజు భోజనం పెడితే ఉత్తమమైనటువంటి గతులు ఉంటాయని ఆదిదేవత సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి తెలిపింది. అటువంటి ఈ యొక్క అన్నదాన మహత్య కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేళ కాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా కూడా వారిని తను అసలు ఎప్పుడూ కూడా చూడకపోయినా సరే వారిని చక్కగా ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరు ఆతిథ్యానికి రాకపోతే వీధి వెంట పోయే వారిని సైతం పిలిచి మరీ అన్నం పెట్టేవాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా చాలా కాలం జరిగిన తరువాత ఒకనాడు ఆయనకు అన్నదానం వలన వచ్చేటటువంటి పుణ్యం ఏ విధంగా కలుగుతుందనేది తెలుసుకోవాలని అతనికి బుద్ధి పుడుతుంది. అలా ఎంతో మందిని అడిగినా సరే ఎవరూ కూడా అతనికి సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతారు. అయితే అందులో ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, అయ్యా, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణమ్మకు తప్ప ఇతరులకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. మీకు కనుక తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోవచ్చు అంటూ సలహా ఇస్తాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని యొక్క భార్య అయినటువంటి పార్వతీదేవని మనందరికీ తెలిసిన మాటే. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవరికి అన్నం లేకుండా పోదు. ఈ బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తల్లి అతని తపస్సును మెచ్చుకొని ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకోనాయనా అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మా అన్నపూర్ణేశ్వరి, నాకు ఎలాంటి కోరికలు లేవు, కానీ ఈ కాశీ క్షేత్రంలో ఎంతోమంది అన్నదానం చేస్తున్నారు కదా, అసలు ఈ అన్నదాన మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలని ఉందంటూ ఆ సంగతి గురించి చెప్పాలి అంటే ఇతరుల వలన ఎవ్వరి వల్ల కాదు అంటూ తడబడుతున్నటువంటి గొంతుకతో అమ్మవారికి విన్నవించుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ తల్లి ప్రేమతో, నాయనా విను, హిమవత్ పర్వతం దగ్గర హేమవతమని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్నటువంటి రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలి అని అడుగుతాడు.
అప్పుడు నువ్వు నాకు పెద్ద కోరికలేమీ లేవు, కానీ నీకు కుమారుడు పుడితే తక్షణమే ఆ పిల్లవాడిని మొదటగా నేనే చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర ఎవ్వరూ కూడా ఉండకూడదని చెప్పు. అందుకు రాజు కూడా ఒప్పుకుంటాడు. పిల్లవాడు పుట్టిన వెంటనే ఏకాంతంగా వాడిని అన్నదానం వలన కలిగే పుణ్యం ఏమిట్రా అబ్బాయి అని అడుగు. తప్పకుండా అతను నీకు సమాధానం ఇస్తాడని చెప్పి ఆ తల్లి అన్నపూర్ణేశ్వరి అంతర్ధానమవుతుంది. ఇక ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి హేమవతానికి బయలుదేరి వెళతాడు. అలా వెళుతూ వెళుతూ దారిలో ఒక అడవి అడ్డంగా ఉంటుంది అతనికి. అందులోకి ప్రవేశించి వెళుతూ అతను దారి తప్పిపోతాడు. దారి తెలియక తచ్చాడుతూ ఉంటే ఆ అడవిలో ఉండేటటువంటి ఒక బోయవాడు ఆయన అవస్థను కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరు వెళ్ళాలి అంటూ ఆత్రంతో అడుగుతాడు. హేమవత పర్వతం దగ్గరకు పోవాలి నాయనా అని చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. చూడండి, ఇప్పటికే చాలా సమయం దాటిపోయింది. దారి తప్పి ఆమడ దూరం వచ్చేశారు. సాయంత్రం అయిపోయింది. ఇక్కడ పుల్లు సింహాలు ఉన్నటువంటి అడవిది, భయంకరమైనటువంటి అడవి. రాత్రి ప్రయాణం చేయకూడదు. పొద్దున్నే తప్పకుండా మీకు దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి అంటూ చెప్తాడు ఆ బోయవాడు. ఇక ఆ బ్రాహ్మణుడు రాత్రికి అక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోగానే ఆ బోయవాడు ఆయన్ను తన చేను వద్దకు తీసుకువెళతాడు. చేను దగ్గరకు వెళ్లడంతోనే ఆ బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందని ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తూ పెసరకాయలు, అలాగే అనపకాయలు, కందికాయలు ఇలా కావలసినవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోవడానికి వారి వద్ద కొత్త కుండ లేదు. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు కదా, మరి ఎలా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఏమోయ్ నాకేమీ వద్దు, నువ్వు చేసినటువంటి ఈ ఆదరణ వలన నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి. ఇక నువ్వేమీ కూడా ఆలోచించకుండా చక్కగా నిద్రించు అని చెబుతాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణోత్తముణ్ణి పస్తు పెట్టడం మనసుకు అస్సలు ఒప్పింది కాదు. అంచేత ఇంత చారపప్పు పుట్టతేనే తెచ్చిచ్చి వాటితో ఆకలి తీర్చుకోమని చెబుతాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే ఆ బోయవాడు, అయ్యో కింద పడుకోబోకండి, ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయని చెప్పి ఆయన్ను చేలో ఎత్తుగా ఉన్నటువంటి మంచి మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవీ కూడా రాకుండా రాత్రంతా కూడా బ్రాహ్మణుడికి కాపలా కాస్తాడు. బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు, కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీస్తాడు పాపం ఆ బోయవాడు. అంతలో ఎక్కడి నుండో కానీ ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేస్తుంది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారిస్తాడు. బోయవాడి భార్య ఆ బ్రాహ్మణుడితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవరు మాత్రం తప్పిస్తారు చెప్పండి, మీరు దాని గురించి విచారించిన అవసరం లేదు, మీకు హేమవతానికి తప్పకుండా నేను దారి చూపిస్తాను, నడవండంటూ ఆయన్ను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు ఆమె కూడా సహగమనం చేస్తుంది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా ఆ రాజును దీవిస్తాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాడిని ఏకాంతంగా మొట్టమొదటిసారి చూడటానికి నాకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆ రాజు అందుకు ఒప్పుకుంటాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కంటుంది. బ్రాహ్మణుడు ఎవరు లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వలన కలిగే ఫలితం ఏమిటోయ్ అంటూ అడుగుతాడు. అప్పుడే పుట్టినటువంటి ఆ శిశువే అయినప్పటికీ పెద్దవాడికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అంటాడు. 10 నెలల క్రితం మీరు ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారుడు చారపప్పు పుట్టతేనే ఇచ్చినటువంటి బోయవాణ్ణి నేనే సుమా అండి. ఈ మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారుడనై పుట్టి ఈ రాజ్యమేలబోతున్నాను చూడండి. ఒకనాటి దానానికి ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసేటటువంటి మహానుభావులకు ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇక మీరే ఊహించుకోండి. ఇదే అన్నదాన మహత్యం అని చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగనటువంటి పసిపాపలాగా తువ్వా కువ్వా అంటూ ఏడవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరికి తిరిగి వచ్చి జరిగిందంతా కూడా తన భార్యతో చెబుతాడు. ఇక ఆ దంపతులు అప్పటి నుండి ఎప్పుడూ కూడా విడవకుండా అన్నదానం చేసుకుంటూ ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు. చూశారు కదా, ఒకనాడు ఎదుటివారి ఆకలి తీరిస్తే ఎంతో పుణ్యాన్ని పొంది ఉత్తమమైనటువంటి జన్మలు పొందాడు ఆ బోయవాడు. అన్నదానం చేయడం వలన ఉత్తమమైనటువంటి గతులు ఉంటాయని, ఉత్తమమైనటువంటి గతులను పొందవచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక ఏకాదశి వంటి విశేషమైనటువంటి రోజున అన్నదానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని చాలా త్వరగా పొందవచ్చు. పరమేశ్వరుడు ఎంతో దయామయుడు. తన భక్తులంటే స్వామివారికి ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే అమృతమూర్తి.
పరమేశ్వరుడికి తనను కొలిచే భక్తుడు బీదవాడా ధనికుడా అనే భేదం అస్సలుండదు. మనస్ఫూర్తిగా ఆయన కొలిస్తే చాలు అతనికి సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు. పరమేశ్వరుడంతే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. అలా చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అంటూ తలుచుకునేవాడు. ఆ స్వామివారి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరునికి అభిషేకం చేస్తానని మనసులో అనుకుంటాడు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా తనకున్నటువంటి పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని అనుకునేవాడు. అలా శివదాసుకున్నటువంటి అచంచలమైనటువంటి భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహిస్తాడు. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వాన వస్తుంది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకుని వచ్చి పరమేశ్వరునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారింటికి చేరుకుంటాడు. అలా వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది. శివదాసును చూస్తూనే ఆ జమీందారు గట్టిగా అరుస్తూ, ఎరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడడం గమనించినటువంటి పరమేశ్వరుడికి ఎంతో కోపం వస్తుంది. ఇక పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఆయన అస్సలు ఊరుకోడు. ప్రతినిత్యము తననే తలుస్తూ నిత్యము కూడా అభిషేకం నిర్వహించేటటువంటి ఆ శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్రమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు. అలా కొద్ది కాలానికి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా హరించుకుపోతుంది. ఇలా అసలు ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాదు. అలా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనమందరూ చెప్పుకుంటూ ఉంటారు. జమీందారు గారి భార్య ఆ సాధువును కలిసి ఆయన ప్రాధేయపడితే అతను దయతలచి జమీందారును చూడటానికి ఇంటికి వస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ జమీందారుతో ఇలా అంటాడు, నాయనా, నువ్వు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసును అనవసరంగా దూషించావు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతన్ని ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్లే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని చెబుతాడు. అలా చేయడం వలన పరమేశ్వరుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. ఆ విధంగా ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిపించి తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకుంటారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమవుతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిలుచుంటాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. ఇక జమీందారు ఆ తరువాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రం ఎప్పుడూ దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతను పరమ పిసినారిగా పేరొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకుంటూ ఉండేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి ఆ తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించినటువంటి ఆ గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఏ ఆధారమూ లేక జోలె పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు.
అలా ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తరువాత మరో ఊరికి చేరేవాడు. అలా కొన్ని రోజుల తరువాత గంగరాజు లింగాలపల్ల అనే ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుని ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకనాడు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమోలే అని అనుకుంటాడు. సాయంత్రం మరలా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవ్వరూ కూడా ఏ పదార్థం అతనికి భిక్షగా వేయరు. అలా ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభిస్తూ ఉండేది. అయితే ఆ రోజు ఎవ్వరూ కూడా తనకెందుకు భిక్ష వేయలేదో అతనికి అర్థం కాదు. ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఉన్నటువంటి ఓపిక లేక తిరిగి తిరిగి తన చెట్టుకు మరలా తిరిగి బయలుదేరి వస్తాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. గంగరాజు విపరీతంగా తడిసి ముద్దవుతాడు. చివరకు ఆ చెట్టు కిందకు చేరుకుంటాడు. తన పాత్రను చూస్తే తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసురుతాడు. అంతే, అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. మరి ఆ అద్భుతం ఏమిటి అంటే గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వస్తుంది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణేల మూట కూడా కనిపిస్తుంది. ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏమిటిన్ని అద్భుతాలు అని అనుకుంటూ అతను భావిస్తూ ఆశ్చర్యంలో ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు, నాయనా, ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం. అందులోనూ ఈరోజు ఏకాదశి. ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థం కూడా లభించలేదు. అందువల్ల నువ్వు కూడా ఉపవాసం చేసినవాడు అయ్యావు. అంతేకాదు కళ్ళు కనిపించకపోయినా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలోని వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసిన వాడివయ్యావు. ఇంతటి పవిత్రమైనటువంటి దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అందువల్ల నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. ఇక జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. ఒక్క బిల్వదళంతో పూజిస్తే చాలు ఆయన ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలను అనుగ్రహిస్తాడు. చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనందరం కూడా వేవేల నమస్కారాలు తెలియజేసుకుందాం. పూర్వం ఏకనాథపురంలో గొప్ప శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలిసినటువంటి శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని ఆ ఊరిలోని ఉన్న వారందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ స్వామి ఎంతో మహిమాన్వితుడిగా చుట్టుపక్కల గ్రామాలలో గొప్ప పేరు పొందుతాడు. భక్తులు పళ్ళు కట్టుకొని మరి ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించుకుంటూ వెళ్ళేవారు. అలా ప్రతి సంవత్సరం ఆ దేవాలయంలో అద్భుతమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో చక్కగా అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉండేవారు. ఆ ఆలయంలో భిక్షమయ్య అనే ఒక పూజారి ఉండేవాడు. అతను వేదాలన్నీ కూడా అవపోసన పట్టినవాడని జనం చెప్పుకుంటూ ఉండేవారు. నమక చమకాలతో ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసని, ఎంతో గొప్ప పండితుడనని అతనికి కొంచెం అహంకారం ఉండేది. అయితే ఎంతటి వారికైనా కూడా అహంకారం అనేది ఉండకూడదు కదా. పరమేశ్వరుడికి ఒకనాడు అతనికి బుద్ధి చెప్పాలని అనిపిస్తుంది. అలా ఒకనాడు ఆలయంలో నిత్యము పూజ చేసేటటువంటి పాత్రల్లో ఒక చిన్న వెండి పాత్ర మాయమవుతుంది. ఆలయమంతా ఎంత వెతికినా ఆ పాత్ర కనిపించలేదు. ఆలయంలో గోపాలుడనేవాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ ఆలయ ఆవరణమంతా కూడా చక్కగా ఊడ్చి నీళ్లు చిమ్మి కడిగేవాడు. తరువాత ఏమీ చదువుకోకపోయినా ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు అతను. అయితే ఆ భిక్షమయ్య ఈ గోపాలుడే ఆ గిన్నెలను దొంగలించుంటాడని భావిస్తాడు. సాయంత్రం ఆ గోపాలుని పిలిచి ఇదే విషయం గురించి గట్టిగా అడిగి నిలదీస్తాడు. ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చెయ్యలేదని, తనకసలు అటువంటి ఉద్దేశమే లేదని చెబుతాడు గోపాలుడు. అయితే భిక్షమయ్య మాత్రం అతను చెప్పిన మాటలు అస్సలు నమ్మడు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోతాడు.
పక్కనే ఉన్న కర్ర తీసుకొని గోపాలుణ్ణి గట్టిగా కొడతాడు. ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు ఏమాత్రం చలించకుండా చేతులు కట్టుకొని తానసలు ఆ దొంగతనం చెయ్యలేదని మొత్తుకుంటాడు. ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ నిద్రపోతాడు. మరునాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూసి నిశ్చేష్టుడవుతాడు. అదేమిటంటే శివలింగంపై అనేకమైనటువంటి చారలు కనిపిస్తాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమవుతుంది. తాను గోపాలుని కొట్టిన దెబ్బలన్నీ కూడా స్వామివారు స్వీకరించాడు. ఎంతటి మహాపరాధం చేశానని అనుకుంటాడు. అంతలో పక్కనే ఉన్నటువంటి పానవట్టం నుండి ఒక ఏలుక ఆ గిన్నెను నోట కరుచుకొనొచ్చి అక్కడ వదిలి అంతే వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భిక్షమయ్యకు ఎంతో బాధ కలుగుతుంది. గోపాలుణ్ణి అనవసరంగా కొట్టానే అని తన అపరాధాన్ని మన్నించమంటూ ఆ పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా వేడుకుంటాడు. ఆ తరువాత ఆ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తాడు. గోపాలుని పిలిచి తన తప్పును క్షమించమంటూ వేడుకుంటాడు. పరమేశ్వరునికి కావలసింది పాండిత్యం, సర్వశాస్త్రాలు తెలుసుకున్నటువంటి జ్ఞానం కాదు. ఇవన్నీ ఉన్నా కూడా అహంకారం కనుక ఏ మనిషిలో అయితే ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం కించిత్తైనా కలగదు. పరమేశ్వరుడికి కావలసింది స్వచ్ఛమైనటువంటి నిర్మల భక్తి, ప్రశాంతమైనటువంటి చిత్తంతో, నిష్కల్మష హృదయంతో ఆ స్వామిని రోజులో ఒక్కసారి తలుచుకున్నా చాలు. ఆ స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తి, అంతటి కారుణ్యమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పూర్వం అవంతిపురంలో నంది అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు కూడా ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. శాస్త్ర విధానంగా శివుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు ఆ లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతూ ఉంటుంది. అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడుతూ ఉండేటటువంటి ఒక కిరాతుడు అటుగా వస్తాడు. అతనికి ఆ శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది. అక్కడికొచ్చేసరికి కిరాతుడికి ఎంతో దాహం వేస్తుంది. అటూ ఇటూ చూస్తాడు. దగ్గరలో అతనికి ఒక సరోవరం కనిపిస్తుంది. ఒడ్డున తన సామాన్లన్నీ పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు. కొంత నీటిని పుకిట ఉంచుకొని బయటకొస్తాడు. ఎదురుగా చూస్తే శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో కనిపిస్తుంది. ఇక ఆ కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకొచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ కూడా పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో లింగానికి స్నానం చేయిస్తాడు. పక్కనే బిల్వ వృక్షం ఉంటుంది. దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు. అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యంగా పెడతాడు. అలా తనకేదో తోచినటువంటి రీతిగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను. నన్ను కరుణించు స్వామి అంటూ వేడుకుంటాడు. అలా ప్రతిరోజు కిరాతుడు అక్కడికొచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది చూస్తాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో నేనేదో పాపం చేస్తుంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసేటటువంటి పూజ స్వామివారికి నచ్చలేదా ఏంటి, ఇదంతా నా దురదృష్టం కదా అనుకుంటూ చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు. అలా నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు, అయ్యా తమరెందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు. బ్రాహ్మణోత్తమా, నేను రోజు శివపూజ కోసం వనానికి వెళతానని నీకు కూడా తెలుసు కదా. అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేసేశారు. నాకు బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు ఆ పురోహితుడు నందితో, అయ్యా తమరేం బాధపడకండి, రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం. రోజు వచ్చి మన పూజను ఎవడైతే చెడగొడుతున్నాడో వాడి గురించి తప్పకుండా తెలుసుకుందాం అంటూ ధైర్యం చెబుతాడు. అలాగే ఆ మర్నాడు ఇద్దరు కలిసి వనంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళతారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాడు. తర్వాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తారు. అలా 2 జాముల కాలం గడుస్తుంది. అప్పుడు మహాకాలుల్లా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి ఆ కిరాతుడు చేతిలో ధనస్సు, బాణం పట్టుకుని అక్కడికి వస్తాడు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు. అతనితో పాటు పక్కనే ఉన్న పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోతారు. రోజు చేసినట్టే ఆ కిరాతుడు వారెవ్వరినీ కూడా పట్టించుకోకుండా అప్పటి వరకు వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ పక్కకు తీసేసి పుకిట జలంతో అభిషేకం, మాంస నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాడు. బిల్వం ఆకులు తెంపి లింగం మీదేస్తాడు. ఒక్కసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి మరలా తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఆ దృశ్యాన్నంతా చూసిన నందికి, అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఆ విషయం గురించి వారికి చెప్తాడు. విప్రులారా, ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు నందితో, అయ్యా, నువ్వెంతో పవిత్రంగా చేసే పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది. అంతే అంతే కదా. ఇక ఆ శివలింగం అక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకొచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించుకోండి. అదే మీకు శ్రేయస్కరం అని సెలవిస్తారు. ఇక నంది వారి మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు. అక్కడికి కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది. ప్రభు, శివ, శంకర, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు తండ్రి? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభు, నాకు కనిపించు. నువ్వు రాకపోతే నా ప్రాణాన్ని సైతం వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అంటూ తీవ్రంగా విలపిస్తాడు. అయితే పరమేశ్వరుడు కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించి ఆ కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండెను చీల్చాను, ఇప్పటికైనా వస్తావా అని పిలుస్తాడు. ఆ వెంటనే లోపలున్న ప్రేగులను, మాంసాన్ని అంతా బయటకు తీసి ఆ లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులో ఉన్న నీటిని తెచ్చి ఆ గోతిలో పోస్తాడు. పక్కనే ఉన్న బిల్వపత్రాలను శక్తి లేకపోయినా ఎలాగోలాగా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు. పూర్తిగా ఓపిక నశించి రక్తం దారులుగా కారిపోతూ ఉంటే అలా నేల మీద కుప్పకూలిపోతాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. కర్పూర కాంతితో ప్రకాశిస్తూ జటాజుటాన్ని, త్రిశూలాన్ని, చంద్రరేఖను ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడి చెయ్యి పట్టుకొని పైకి లేపి అతని గాయాలన్నీ పోగొడతాడు. ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు. కిరాత, నీవెంతో గొప్ప భక్తుడివి నాయనా. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు. నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను అంటాడు. పరమేశ్వరుడి మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభూ, నేను నీ దాసుణ్ణి. నాకు జన్మ జన్మల్లో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండేలా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, మిత్రుడు కూడాను. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు. నిన్ను దర్శిస్తూ ఉంటే చాలంటూ వినయంగా పలుకుతాడు. నిష్కల్మషమైనటువంటి ఆ కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు చలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు. అదే సమయంలో దేవదందువులు మ్రోగుతాయి. ఆ ధ్వని వనం పక్కన ఉన్నటువంటి నంది ఇంటి దాకా వినిపిస్తుంది. వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆతురతగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు. అక్కడ ఎదురుగా తన్మయుడై నిలుచున్నటువంటి కిరాతుడు కనిపిస్తాడు. ఏదో అద్భుతం జరిగిందని నందికి అనిపిస్తుంది. వెంటనే కిరాతకుడి చేతులు పట్టుకుని, అయ్యా, నువ్వు కూడా నాలాగే శివభక్తుడి కదా. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇక్కడ వచ్చాడేమోనని నాకు అనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళండి అయ్యా. ఆ స్వామి దర్శనాన్ని నాకు కల్పించండి అయ్యా అంటూ ప్రార్థిస్తాడు. నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకుని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి చూపించి, శివ, ఇతను నంది అనే వైశ్యుడు. నిత్యము నిన్ను రత్నాలతో పూజించేవాడు. ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు. కిరాతుడి మాటలు విన్న పరమేశ్వరుడు, కిరాత, ఈ నంది ఎవరో నాకు తెలియదు నాయనా. కల్లా కపటం లేని నీవే నా నిజమైన భక్తుడివి, నా మిత్రుడివి. ఎలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడినవాడు కాదు అని చెబుతాడు. అప్పుడు ఆ కిరాతుడు, ప్రభు, నేను నీకు స్నేహితుని అన్నావు కదా, మరి ఇతను నాకు మిత్రుడు కదా. మిత్రుడు నీకు మిత్రుడే కదా ప్రభు. కాబట్టి దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరినీ కూడా తన పరిచారకులుగా స్వీకరిస్తాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికొస్తుంది. ఇద్దరూ కలిసి దాన్నెక్కి సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు. అక్కడ కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది. వారిద్దరికీ కైలాసం చేరగానే పరమేశ్వరుని సారూప్యం లభిస్తుంది. ఇద్దరూ కూడా పరమేశ్వరునిలాగా మారిపోతారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ పరమభక్తితో నిన్ను మెప్పించారు కదా. వీరి జీవితం ఎంతో ధన్యమైంది. మరి వీళ్ళిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుందంటారు అని అడుగుతుంది. అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ప్రభు, మేమిద్దరం కూడా మీ ద్వారానికి కాపలాగా ఉంటాం. దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటారు. వారి భావాన్ని తెలుసుకున్న పరమేశ్వరుడు, అలాగే, మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము కూడా ఆయన్ను సేవించుకుంటూ ఉన్నారు. పరమేశ్వరుడు అల్ప సంతోషి. నిజంగా ఆయన వెంటనే అనుగ్రహించేటటువంటి గొప్ప కల్పవృక్షమైనటువంటి పరమేశ్వరుడికి మనందరం కూడా మరొకసారి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.